మీరు ఈ మధ్య చాలాసార్లు వినుంటారు, ప్రపంచంలోనే ఫస్ట్ ట్రిలియనర్ ఎలోన్ మస్క్. Elon Musk is the world's first trillionaire. The world's first trillionaire. ఈ మనిషి దగ్గర ఎంత డబ్బు ఉందంటే ప్రపంచంలో 174 దేశాల జీడిపి తన నెట్వర్క్ తో సమానం. అంటే ఒకవేళ మీరు రోజుకి 10 కోట్లు ఖర్చు పెట్టినా ఆ డబ్బు మొత్తం అయిపోవడానికి 2700 సంవత్సరాలు పడుతుంది. ఇంకా తన నెట్వర్క్ ఎంత ఎక్కువ అంటే ప్రపంచంలో నెక్స్ట్ 4 రిచెస్ట్ పీపుల్, గూగుల్ ఫౌండర్, అమెజాన్, ఒరాకిల్, ఇంకా ఫేస్బుక్ ఫౌండర్, వీళ్ళందరు కంబైన్డ్ వెల్త్ కూడా ఈ ఒక్క మనిషి నెట్వర్క్ కన్నా తక్కువే. ఇంకా తన యావరేజ్ గా 2000 కోట్ల రూపాయలు పర్ డే సంపాదిస్తాడు. అంటే మనం మాట్లాడుకునే ఈ నిమిషంలోనే తను ఆల్రెడీ ₹1,00,00,000 సంపాదించుంటాడు. కానీ ఇక్కడ అసలైన ప్రశ్న, ఒక మనిషి ఈ లెవెల్కి ఎలా వెళ్ళగలిగాడు? అందరూ ఏఐ, ఎలక్ట్రిక్ కార్స్, మార్స్ ఇవే ఫ్యూచర్ అని అంటుంటారు. కానీ ఎలోన్ మస్క్ లైఫ్ ని డీప్ గా అబ్జర్వ్ చేస్తే మనకు ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది. నిజానికి ఫ్యూచర్ ని క్రియేట్ చేసేది ఇవేవి కాదు, ఒక మనిషి థింకింగ్, ముఖ్యంగా ఫస్ట్ ప్రిన్సిపల్స్ థింకింగ్. ఒక కోట్ ఉంది, యు బికమ్ వాట్ యు థింక్ అబౌట్. అంటే మీరు దేన్నైనా మనస్ఫూర్తిగా కోరుకుంటే, ఇంకా దాని గురించి రోజు ఆలోచిస్తూ యాక్షన్ తీసుకుంటే ఏదో ఒక రోజు అది మీ రియాలిటీ అవుతుంది. కానీ చాలా మంది ఇలా అంటారు, నేను యూపీఎస్సీ క్లియర్ చేయాలి, షారుఖ్ ఖాన్ లా ఫేమస్ అవ్వాలి, మెగాస్టార్ లా పెద్ద ఇల్లు కట్టుకోవాలి, లేదా ప్రైస్ ట్యాగ్ చూడాల్సిన అవసరం లేనంత డబ్బు సంపాదించాలి. ఇలాంటి డ్రీమ్స్ దాదాపు అందరికీ ఉంటాయి. కానీ 99% మంది ఫెయిల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి హార్డ్ వర్క్ తెలుసు, స్మార్ట్ వర్క్ థియరీ కూడా తెలుసు, కానీ సక్సెస్ వానికి దాగిన ప్రిన్సిపల్స్ మాత్రం తెలియవు. సో ఆ ప్రిన్సిపల్స్ ని ఎలోన్ మస్క్ తన లైఫ్ లో ఎలా అప్లై చేశాడో, అవి ఎలా అతన్ని ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ పర్సన్స్ లో ఒకరిగా మార్చాయో ఈ వీడియోలో చూద్దాం. ఈ రోజు నేను 1, 2, 3 పాయింట్స్ అని చెప్పను. నా దగ్గర ఎన్నైతే విక్టరీ సీక్రెట్స్ ఉన్నాయో వాటన్నిటిని మీతో షేర్ చేస్తాం. సో పెన్ పేపర్ రెడీగా పెట్టుకోండి. ఈ వీడియో కంప్లీట్ అయ్యేలోపు మీరు ఆలోచించే విధానమే మారిపోవచ్చు. సో లెట్ స్టార్ట్. ఎలోన్ మస్క్ చిన్న చిన్న విషయాలను కూడా సీరియస్ గా తీసుకుంటాడు. ఇంకా వాటి గురించి చాలా డీప్ గా ఆలోచిస్తాడు. డీప్ గా ఆలోచించడం అంటే ఒక డెసిషన్ యొక్క కాన్సిక్వెన్సెస్ ని ముందే ఇమాజిన్ చేయడం. ఎగ్జాంపుల్, ఇంటర్ తర్వాత స్టూడెంట్స్ ఒక కోర్స్ సెలెక్ట్ చేసుకుంటారు, కానీ అందులో చాలా మంది డిగ్రీ కంప్లీట్ చేసిన ఆ సర్టిఫికేట్ ఫైల్ లో పడి ఉంటుంది. వాళ్ళ లైఫ్ లో ఇంకేదో చేస్తుంటారు. బట్ డీప్ థింకింగ్ ఉన్న పర్సన్ ఇలా ఆలోచిస్తాడు, నేను ఈ కోర్స్ ఎందుకు చేస్తున్నా, దీనివల్ల నాకు ఎలాంటి కెరీర్ ఉంటుంది, ఇది నేర్చుకుంటే నేను 5 years తర్వాత ఎక్కడ ఉంటా, ఈ కోర్స్ తో పాటు నేను ఇంకా ఏ స్కిల్స్ నేర్చుకోవాలి, అప్పుడే ఇది కరెక్ట్ డెసిషనా కాదా అనే క్లారిటీ మనకు వస్తుంది. నెక్స్ట్ ది, ప్రపంచంలో అన్నిటికన్నా కష్టమైన సబ్జెక్ట్స్ లో ఒకటి రాకెట్ సైన్స్. ఆ సబ్జెక్ట్ ని ఎలోన్ మస్క్ చదువుతూ నేర్చుకున్నాడు. సెల్ఫ్ థాట్ అంటే బుక్స్ లో ఉన్న పవర్ ఏంటో ఆలోచించండి. ఒక ఆర్డినరీ పర్సన్ ని ఎక్స్ట్రాడినరీగా మార్చగలవు. కానీ బుక్స్ ఎవరైనా చదువుతారు, వాటి నుండి నేర్చుకుని యాక్షన్ తీసుకునే వాళ్ళు చాలా రేర్. అది కేవలం 1-2% పీపుల్ మాత్రమే చేయగలరు. ఒకవేళ మీరు కూడా బుక్స్ నుండి నేర్చుకోవాలనుకుంటే అన్నిటికన్నా ముందు మీ క్యూరియాసిటీని పెంచుకోండి. కొత్త విషయాలు నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలనే క్యూరియాసిటీ ఉండాలి. మనకు చిన్నప్పుడు చెప్పేవాళ్ళు 10 పడవల మీద కాళ్ళు పెట్టుకు ఏం కాకుండా మిగిలిపోతావని. కానీ రియాలిటీ ఏంటంటే ఏ పర్సన్ అయితే కంటిన్యూస్ గా కొత్త స్కిల్స్ నేర్చుకుంటారో, ఇంకా డిఫరెంట్ ఫీల్డ్స్ ని ఎక్స్ప్లోర్ చేస్తారో వాళ్ళే ఎక్కువగా సక్సెస్ఫుల్ అవుతారు. ఎలోన్ వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్ గా ఊరికి అవ్వలేదు. టెస్లా, స్పేస్ ఎక్స్, స్టార్లింక్, సోలార్ సిటీ, న్యూరాలింక్ అండ్ హైపర్ లూప్ లాంటి ఎన్నో కంపెనీస్ అండ్ ప్రాజెక్ట్స్ ని ఒకేసారి హ్యాండిల్ చేస్తూ ఈ స్టేజ్ కి వచ్చాడు. ఇంత చేసిన తర్వాత కూడా అతను ప్రతి 7 days లో కనీసం 5 hours అయినా కొత్తగా ఏదో ఒకటి నేర్చుకోవడానికి టైం ఇన్వెస్ట్ చేస్తాడు. కానీ ఇతను ఇన్ని పనులను ఎలా నేర్చుకుంటాడు? చూడండి, ఒక సింపుల్ మెథడ్ ఉంది. ఏదైనా ఫీల్డ్ ని నిజంగా అర్థం చేసుకోవాలనుకుంటే ఒక డైరీ తీసుకోండి అండ్ అందులో మీరు ఎంత సింపుల్ గా రాయాలంటే ఆ కాన్సెప్ట్ ఒక 8 years పిల్లోడ్ చదివినా తనకి ఈజీగా అర్థమైపోవాలి. అప్పుడే మీకు ఆ కాన్సెప్ట్ నిజంగా అర్థమైనట్టు. సో గో డీప్, నాట్ వైడ్. ఒక పనిని 10 different యాంగిల్స్ నుండి ఆలోచించండి. వాటిని రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ తో కనెక్ట్ చేయండి. ఒకవేళ మీరు ఎలోన్ మస్క్ లా ఫాస్ట్ లెర్నర్ అవ్వాలనుకుంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, యు కాంట్ రిమెంబర్ వాట్ యు కాంట్ కనెక్ట్. ఎలోన్ వేరే ఇండస్ట్రీస్ లో నేర్చుకునే లెసన్స్ ని ఒకదాంతో ఇంకొకటి కనెక్ట్ చేస్తూ ఉంటాడు. అందుకే ఒక కంపెనీలో నేర్చుకున్న లెసన్ ని వెంటనే వేరే కంపెనీలో అప్లై చేయగలరు. నార్మల్లీ పీపుల్ 10 books చదివి 5 నేర్చుకుంటారు, ఇంకా 1 or 2 మాత్రమే అప్లై చేస్తారు. కానీ ఎలోన్ మస్క్ 100 books చదువుతాడు, లెక్కలేనని విషయాలు నేర్చుకుంటాడు, ఇంకా వాటిని ఒకదాంతో ఇంకొకటి కనెక్ట్ కూడా చేస్తాడు. జస్ట్ ఈ ఒక్క హ్యాబిట్ అతను ఆర్డినరీ నుంచి ఎక్స్ట్రాడినరీగా మార్చింది. బికాస్ నాలెడ్జ్ సక్సెస్ కి గ్యారంటీ ఇవ్వదు, నాలెడ్జ్ ని యాక్షన్ గా మార్చినప్పుడే ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ వస్తాయి. అండ్ ఎలోన్ మస్క్ లైఫ్ లో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ స్పేస్ ఎక్స్. 2006లో ఫాల్కన్ 1 లాంచ్ చేశారు, ఫెయిల్ అయింది. 2007లో మళ్ళీ ట్రై చేశారు,
ఫెయిల్ అయింది. 2008లో ఇంకొక లాంచ్, అది కూడా ఫెయిల్. లైన్గా 3 ఫెయిల్యూర్స్ రావడంతో ఇన్వెస్టర్స్కి స్పేస్ ఎక్స్ మీద నమ్మకం పోయింది. అది ఎలోన్ లైఫ్లో టఫెస్ట్ ఫేసెస్లో ఒకటి. ఒకవైపు ఇన్వెస్టర్స్ ఎవరు డబ్బులు ఇన్వెస్ట్ చేయట్లేదు, ఇంకొక వైపు అదే టైంలో తన వైఫ్తో డివోర్స్ కూడా అయింది. అంటే ఫైనాన్షియల్లీ ఎమోషనల్లీ కంప్లీట్ లో అయిపోయాడు. ఒక్కసారి అతని మెంటల్ కండిషన్ ఇమాజిన్ చేసుకోండి. మనం చిన్న చిన్న ప్రాబ్లమ్స్కే నా లైఫ్ అయిపోయింది, చాలా టెన్షన్ ఉంది అని డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. కానీ ఎలాన్ మస్క్ నిలబడ్డాడు. తన ఎమోషన్స్ మీద కాకుండా తన మిషన్ మీద ఫోకస్ చేశాడు. ఒకవేళ ఈ అటెంప్ట్ ఫెయిల్ అయితే కంపెనీ మొత్తం నాశనం అయిపోతుంది అని తెలిసి కూడా ప్రాపర్గా ప్లాన్ చేసి ఇంకొక రాకెట్ లాంచ్ చేశాడు. ఎందుకంటే ఎలాన్ మస్క్ ఇలాంటి గిల్ట్తో బ్రతకాలనుకోలేదు. నాకు ఒక ఛాన్స్ వచ్చినా కూడా నేనే మిస్ చేసుకున్నా అని. అందుకే కేవలం ఒక నెలలోనే ఫాల్కన్ 4 రెడీ చేశాడు. ఈసారి రాకెట్ సక్సెస్ఫుల్ గా లాంచ్ అయింది. అండ్ ఆ ఒక్క లాంచ్ స్పేస్ ఎక్స్ ఫ్యూచర్ నే మార్చేసింది. సో దీని నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? సక్సెస్ యొక్క డిక్షనరీ ఏం చెప్తుందంటే, లైఫ్ లో మీకు ఒక ఆపర్చునిటీ కనిపిస్తే అండ్ మీ మీద, మీ ఎబిలిటీ మీద మీకు నమ్మకం ఉంటే ఎక్కువ ఆలోచించి టైం వేస్ట్ చేయకుండా క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకొని ముందడుగు వేయండి. ఎందుకంటే మీ లైఫ్ ని మార్చే అవకాశం చాలా సార్లు కంఫర్ట్ జోన్ బయట ఉంటుంది. ఒకసారి ఆలోచించండి, ఒక మనిషి సక్సెస్ ని డిఫైన్ చేసే ఒక్క వర్డ్ ఏంటి? డెసిషన్. ఈరోజు మీరు ఎలా ఉన్నా, మీ హెల్త్, మీ మైండ్ సెట్, కెరియర్, లైఫ్ స్టైల్, ఇవన్నీ మీరు గతంలో తీసుకున్న డెసిషన్స్ యొక్క రిజల్ట్. మీరు ఎలా కనిపిస్తున్నారు, ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారు, అండ్ మీ టైం ఎక్కువగా దేని మీద స్పెండ్ చేస్తున్నారు, ఇవన్నీ మీ డెసిషన్స్ క్రియేట్ చేసిన లైఫే. కానీ మంచి డెసిషన్స్ ఎలా తీసుకుంటాం? ఆన్సర్ ఒక్కటే, ఫోకస్. అంటే సెంటర్ ఆఫ్ అటెన్షన్. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఒకవేళ ఎవరైనా నువ్వెవరు అని అడిగితే మీ మైండ్లో మీ గురించి ఎలాంటి ఇమేజ్ కనిపిస్తుందో మీరు అదే. ఎందుకంటే మీరు రోజు ఏం ఆలోచిస్తున్నారో, ఏం చేస్తున్నారో స్లోగా అదే మీ ఐడెంటిటీగా మారుతుంది. కానీ అలవాటు ఎలా ఫామ్ అవుతుంది? మీ అబ్జర్వేషన్స్ నుండి. ఒక మనిషికి ఏదైనా కావాలనిపిస్తే అతను దాని గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తాడు. అతని పూర్తి అటెన్షన్ ఆ ఒక్క పని మీద ఉంటుంది. ఎగ్జాంపుల్, ఒకవేళ మీరు ఒక మంచి జీన్స్ కొనాలనుకుంటే సడన్ గా అందరూ వేసుకున్న జీన్స్ మీదే మీ ఎక్కువ ఫోకస్ ఉంటుంది. సెలబ్రిటీస్ ఫొటోస్ చూసినా వాళ్ళు వేసుకున్న జీన్సే ఫస్ట్ నోటీస్ చేస్తారు. ఎందుకు? బికాస్ సెంటర్ ఆఫ్ అటెన్షన్. ఫోకస్ లో అంత పవర్ ఉంటుంది. అది దేని మీద పడితే అదే మీ ప్రయారిటీ అయిపోతుంది. కానీ ఇక్కడ చాలా మంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే లైఫ్ లో 10 పనులు ఒకేసారి ప్రయారిటీగా పెట్టుకుంటారు. కానీ ప్రయారిటీ అంటే అన్ని కాదు, ముఖ్యమైనవి. గుడ్ టు గ్రేట్ బుక్ లో జేమ్స్ కొలెన్స్ చెప్పిన కాన్సెప్ట్ కూడా ఇదే. 3 కన్నా ఎక్కువ ప్రయారిటీస్ ఉంటే మీ ఫోకస్ డివైడ్ అయిపోతుంది. అండ్ ఫోకస్ డివైడ్ అయితే దాని పవర్ కూడా వీక్ అయిపోతుంది. వినడానికి ఎలాన్ మస్క్ 10 కంపెనీస్ రన్ చేస్తున్నాడు అనిపిస్తుంది, కానీ అతని బిగ్గెస్ట్ ప్రయారిటీస్ మాత్రం స్పేస్ ఎక్స్ మరియు టెస్లా. అతను తన వర్కింగ్ అవర్స్ లో ఎక్కువ భాగం ఈ 2 కంపెనీస్ మీదే స్పెండ్ చేస్తాడు. మిగతా ప్రాజెక్ట్స్ ప్యారలల్ గా నడుస్తూ ఉంటాయి. సేమ్ మీరు కూడా మీ లైఫ్ లో టాప్ 3 ప్రయారిటీస్ డిసైడ్ చేసుకోండి. మీ టైం, మీ ఎనర్జీ, మీ ఎఫర్ట్ మొత్తం వాటి మీద ఇన్వెస్ట్ చేయండి. నేను కూడా నా లైఫ్లో కేవలం 3 ప్రయారిటీస్ పెట్టుకున్నా: స్కిల్ డెవలప్మెంట్, కంటెంట్ క్రియేషన్, ఇంకా బిజినెస్ గ్రోత్. అండ్ వీటి వల్లే నేను నా 24 years ఏజ్లో నా ఫస్ట్ 1 crore సంపాదించగలిగాను. ఇన్ 25 yearsకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అచీవ్ చేశాను. చూడండి, ఎప్పుడైతే మనకు ఒక క్లియర్ డైరెక్షన్ ఉండదో మనం లైఫ్లో ఏం చేయాలో తెలియక ఏం చేయకుండా ఉండిపోతాం. ఇలాంటి కన్ఫ్యూజన్ ఫేస్ మనందరికీ ఉంటుంది. అండ్ సేమ్ ఇదే ప్రాబ్లంతో ఎప్పుడైతే నా దగ్గరకు ఒక సబ్స్క్రైబర్ వచ్చారో నేను తనకు ఒక్కటే చెప్పా: ఫోకస్ ఆన్ లెర్నింగ్ 1 high income skill. సో తన వీడియో ఎడిటింగ్ లాంటి ఒక హై ఇన్కమ్ స్కిల్ ని తన నెంబర్ 1 ప్రయారిటీగా పెట్టుకున్నాడు. కాలేజ్ చదువుతూనే ప్రాక్టీస్ స్టార్ట్ చేశాడు. ఫస్ట్ లో ఇన్కమ్ చాలా తక్కువ వచ్చేది, కానీ కన్సిస్టెన్సీ వల్ల ఇప్పుడు అదే స్కిల్ తో మంత్లీ 30,000 to 50,000 ఎర్న్ చేస్తున్నాడు. అండ్ ఆ అబ్బాయి కాలేజ్ ఫీజే కాదు, తన పూర్తి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. అది కూడా 19 years ఏజ్ లో, జస్ట్ బికాస్ ఆఫ్ 1 single డెసిషన్. సో ఒకవేళ మీరు ఒక స్టూడెంట్ అయినా లేదా ఇష్టం లేని జాబ్ చేస్తున్నా, ఒకవేళ మీరు కూడా ఇలాంటి వీడియోస్ ఎడిట్ చేస్తూ సీరియస్గా ఒక ఇన్కమ్ సోర్స్ బిల్డ్ చేసుకోవాలనుకుంటే మిమ్మల్ని ట్రైన్ చేసే బాధ్యత మేము తీసుకుంటున్నాం. వీడియో ఎడిటింగ్లో మీకు 0 knowledge ఉన్నా పర్లేదు, కంప్లీట్ బేసిక్స్ నుంచి మీ ఫస్ట్ ఇన్కమ్ వచ్చే వరకు కావాల్సిన కంప్లీట్ బ్లూ ప్రింట్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన మాస్టర్ క్లాస్లో ఉంది. ఈ రోజు మిస్ కాకుండా చూడండి, ఇది మీ లైఫ్కి ఒక డైరెక్షన్ ఇవ్వచ్చు. నెక్స్ట్ మన టాపిక్లోకి వస్తే, ఎప్పుడైతే నేను ఎలాన్ మస్క్ గురించి డీప్ రీసెర్చ్ చేశానో ఫాస్ట్గా సక్సెస్ అవ్వడానికి నేను ఒక ప్యాటర్న్ నోటీస్ చేశాను. ఆ ప్యాటర్న్ ఏంటంటే థింక్ బిగ్గర్, వర్క్ ఫాస్టర్ అండ్ స్టే హంగ్రీ. థింక్ బిగ్గర్ అంటే ఎంత పెద్దగా ఆలోచించగలిగితే అంత పెద్దగా ఆలోచించండి. ఇప్పటి నుంచే మీ ఫ్యూచర్ కోసం ప్లాన్ చేయండి. రోడ్ మ్యాప్ ప్రిపేర్ చేసుకోండి. నేను 10 years తర్వాత ఎక్కడ ఉండాలి, నా గోల్స్ ఏంటి అని క్లియర్గా డిసైడ్ చేసుకోండి. తర్వాత ఆ 10 years గోల్ని 1 yearలోనే ఎలా కంప్లీట్ చేయగలనని ఆలోచించండి. ఎందుకంటే మనం టైంని ఎస్టిమేట్ చేసేటప్పుడు చాలాసార్లు మన లిమిట్స్ని ఎస్టిమేట్ చేస్తాం, మన పొటెన్షియల్ని కాదు. ఇంకా స్టే హంగ్రీ అంటే మీ డ్రీమ్స్ అచీవ్ చేయడానికి మీలో ఎలాంటి ఆకలి ఉండాలంటే 7-8 hours తినకపోతే ఎలాంటి ఆకలి వేస్తుందో అలాంటి ఆకలి మీ గోల్స్ కోసం ఉండాలి. గోల్స్ని ఇష్టపడితే సరిపోదు, వాటిని అచీవ్ చేయకపోతే మీకు నిద్ర పట్టలేనంత ఆకలి మీలో ఉండాలి. మైండ్లో ఒక్కటే థాట్, ఏం చేసినా సరే వీటిని కంప్లీట్ చేయాలి.
ఎలాన్ మస్క్ లో మనకి ఎప్పుడూ ఒక సూపర్ పవర్ కనిపిస్తుంది. ఒక్కసారి మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేయండి. కొన్ని రోజులు మనం చాలా ఎనర్జెటిక్ గా ఉంటాం, కంప్లీట్ ఫోకస్ లో ఉంటాం, పని చేయాలని మనస్ఫూర్తిగా అనిపిస్తుంది. కానీ ఆ ఫీలింగ్ ప్రతిరోజు ఉండదు. ఎందుకంటే టైం మేనేజ్మెంట్ కన్నా ముందు ఎనర్జీ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. టైం ఒకటి సేవ్ చేస్తే సరిపోదు. సేవ్ చేసిన టైంలో మీ దగ్గర ఎనర్జీ లేకపోతే, ప్రొడక్టివిటీ లేకపోతే ఆ ఎక్స్ట్రా టైం వల్ల యూజ్ ఏంటి? కాబట్టి మీ లోపల ఎలాన్ మస్క్ లాంటి సూపర్ పవర్ జనరేట్ చేయండి. కానీ అది ఎలా అంటే, ఇమాజిన్ ఈ రోజు మీరు 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేశారు, నెక్స్ట్ డే 500 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. మీరు మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తారా? డెఫినెట్లీ. ఎందుకంటే మీ బ్రెయిన్ ఆ రివార్డ్ ని గుర్తుపెట్టుకొని డోపమైన్ రిలీజ్ చేస్తుంది, మళ్ళీ అదే పని చేయాలనిపిస్తుంది. సేమ్ అలానే సక్సెస్ వచ్చిన ప్రతిసారి మీ బ్రెయిన్ కంటిన్యూ చేయమని సిగ్నల్ పంపిస్తుంది. ఇలానే ఒక పర్సన్ వర్కహాలిక్ అవుతాడు. ఒక హ్యాబిట్ కన్సిస్టెన్సీని క్రియేట్ చేస్తుంది, అండ్ కన్సిస్టెన్సీ సక్సెస్ ని క్రియేట్ చేస్తుంది. ఎలాన్ మస్క్ ఇప్పటికీ లైఫ్ లాంగ్ సరిపోయేంత వెల్త్ క్రియేట్ చేశాడు. ఆయన ఇప్పటికీ రోజు చాలా హవర్స్ వర్క్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే పని చేయడం అతనికి రెస్పాన్సిబిలిటీ మాత్రమే కాదు, ఒక హ్యాబిట్, ఒక అబ్సెషన్. మీరు కూడా ఏదైనా ఒక మీనింగ్ఫుల్ వర్క్ అలవాటు పడితే కన్సిస్టెన్సీ ఆటోమేటిక్ గా వస్తుంది. సో ఇవే ఎలాన్ మస్క్ సక్సెస్ సీక్రెట్స్. వీటిని మీరు ఎంత ఫాస్ట్ గా అప్లై చేస్తే అంతే ఫాస్ట్ గా మీ లైఫ్ ఇంప్రూవ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే నాలెడ్జ్ మీ లైఫ్ ని మార్చదు, ఆ నాలెడ్జ్ ని అప్లై చేస్తేనే మీ లైఫ్ మారుతుంది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఒకవేళ వీడియో ఎడిటింగ్ ని కెరియర్ గా స్టార్ట్ చేసి సీరియస్ గా ఒక ఇన్కమ్ సోర్స్ బిల్డ్ చేయాలనుకుంటే, మంత్లీ 30,000 to 50,000 ఎర్న్ చేయాలనుకుంటే, మీకు హెల్ప్ అయ్యే కంప్లీట్ బ్లూ ప్రింట్ లెఫ్ట్ సైడ్ ఉన్న మాస్టర్ క్లాస్ లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ లోకేష్ సైనింగ్ ఆఫ్.